చెప్పిన వాళ్ళే కాదండి, స్వతహాగా పైసలు సంపాదించిన వాళ్ళు మాత్రమే. చాలామంది అనుకుంటారు కదా ఏదో పైసలు ఇచ్చి చేయిస్తారు, అది హృదయాల్లోకి నుంచి మనస వాచ కర్మణ వాళ్ళు డబ్బులు సంపాదించారు. సో అలాంట్లో నేను ఒకరిని. నా పేరు వచ్చేసి కే మహేష్ అండి. నేను కూడా మీలాగానే నా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే లాస్ట్లో కూర్చొని ఈరోజు మీ ముందరున్నా. దీనికంటే కారణం ఒకటే, ఇందాక సతీష్ చెప్పినట్టుగా, ఇందాక ప్రమిళ గారు చెప్పినట్టుగా సిస్టాన్ని పట్టుకొని ఉన్నాం అంతే. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ల్యాండ్ విజన్ ఇడవలేదు. ఈరోజు మేమందరూ మాట్లాడుతున్న లీడర్ అందరూ కూడా మనస వాచ కర్మణ చేసినటువంటి వాళ్ళే. సో అట్లా నేను ఈ మన ల్యాండ్ విజన్లో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మీలాగా ఒక కొత్త అసోసియేట్గా వచ్చి జాయిన్ అయ్యి నన్ను తెచ్చిన నా ఫ్రెండ్ లేకపోవచ్చు, కానీ నాకు ఈ సిస్టమ్ అర్థమై సిస్టంలో వర్క్ చేస్తే పైసలు వస్తాయని నాకు సిఎండి సార్ చెప్తే విని నేను ఇప్పటి వరకు ఒక 89 ప్లాట్లు సేల్ చేయడం జరిగింది. నా ప్రొఫైల్ చూస్తే స్కూల్ టీచర్, 15,000 20,000 శాలరీ. అదేవిధంగా ఇది సరిపోదని చెప్పేసి నేనేం చేసినానంటే, మా కులవృత్తి ఉంటుంది, హెయిర్ సెలూన్ షాప్ ఉంటుంది, ఒక హెయిర్ సెలూన్ షాప్ రన్ చేస్తున్నాను. ఇది కాదని చెప్పేసి మళ్ళీ రీసెంట్గానే మళ్ళీ ఇక్కడ సంపాదించిన మనీ తోటి మళ్ళీ ఇంకో హెయిర్ సెలూన్ కూడా స్థాపించడం కేవలం ల్యాండ్ విజన్ మనీ ద్వారా మాత్రమే. ఎందుకు చెప్తున్నామనంటే మనీ పవర్ ఎలా ఉంటుంది అనేది కావాలంటే విత్ ప్రూఫ్తో చూపిస్తాను నేను. మా షాప్లో కూడా ల్యాండ్ విజన్వి మొత్తం బ్రోచర్స్ ఉంటాయి. సో కొందరు కస్టమర్ని పోగొట్టుకోవడం కూడా జరిగింది. ల్యాండ్ విజన్లో ప్లాట్ కొని అంటే ల్యాండ్ విజన్లో జాయిన్గా అని చెప్తే చాలామంది భయపడుతుంటారు, కస్టమర్స్ కోల్పోతామేమని. నేను అట్లా కాదు, వన్ చౌకడ కూర్చోడు. ఎందుకంటే నా దగ్గర 1/2 అవర్ కూర్చోండి కస్టమర్. మినిమం కటింగ్ షాప్లో 1/2 అవర్ మ్యాండేటరీ కూర్చోండి. ఎస్ఆర్ నో వానికి చెప్పి అట్లా 5 ప్లాట్లు అమ్మినా ఫస్ట్ స్టార్టింగ్ కెరియర్లో. స్టార్టింగ్గానే చెప్పి నాకు నీ దగ్గర 1/2 అవర్ కూర్చుంటాడు మహేష్, నువ్వు చెప్పినావు అనుకో ఖచ్చితంగా 1/2 అవర్ వెళ్తుంది అని చెప్పేసి ఇలాంటి సెషన్ ఫస్ట్ వచ్చిన తర్వాత చెప్పిన 5 ప్లాట్లు అమ్మినా నేను ఫస్ట్ నా కెరియర్లో. కొన్నారు, చాలామంది భయపడతారు. అట్లా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నేను సేల్ చేసిన 89 ప్లాట్లు, దాదాపుగా 38 lakhs ఎర్న్ చేసిన ఈ 5 yearsలో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనీ అనేది పవరు. ఒక సాధారణ జీవితం గడుపుతున్నటువంటి నేను నా చిన్నప్పుడే అమ్మ నాన్న కోల్పోయిన, అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు, కట్టు బట్టలతోటి 12 లక్షల అప్పుతోటి హైదరాబాద్కి వచ్చిన 2014లో. సో కాబట్టి ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే, ఎలాంటి ఆధేరు లేనటువంటి నాకు ల్యాండ్ విజన్ ఒక అమ్మ నాన్న నాకు గురువు అన్నీ కూడా అయ్యింది. ప్రతి ఒక్కరికి అవుతుంది, కానీ దాన్ని పట్టుకొని 3 to 5 years ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రమే అవుతారు. ఈరోజు వచ్చినావు రేపు సేల్ కావాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అది జీవితం కాదండి. చాలామంది నాకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి అందరికీ తెలుసు, ఆటు పోట్లు అన్ని తిన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు ఇక్కడ మంచి అవకాశం వచ్చింది. ఒక అవకాశం ల్యాండ్ విజన్లో మనము మనీ మంత్ర ఈవెంట్కి వచ్చాం. పేరులోనే ఉంది మనీ మంత్ర అని. చాలా మంది జ్వరం వస్తే చలి వస్తే మంత్రగానే తోడుకోతారు, కానీ మనం ఏం చేసినామంటే మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ క్రియేట్ చేసుకోవడం కోసం ఒక మనీ అనే మంత్రం అనేటువంటి ఒక ల్యాండ్ విజన్ కంపెనీలోకి మనం రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని నేను కోరుకునేది ఒకటే, ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి గెస్ట్లకు అందరికీ మీకందరికి కూడా మనీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని కోరుకుంటున్నాను. మనకందరికీ ఇండిపెండెన్స్ డే వచ్చింది, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాలేదు. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సిఎండి సార్కి నా యొక్క పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్.